వారి పాపపు వ్యామోహంతో వారు పసిబిడ్డలను కని మరి భయంకరమైన స్థితిలో వారిని వదిలిపెట్టి అనాథలు చేస్తూ ఉన్న అభాగ్యులను మనం ఎంతోమందిని చూస్తున్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? నువ్వు చేసిన పాపాన్ని బట్టి కదా, ఆ పాపానికి రేపు నువ్వు మూల్యం చెల్లించుకోవాలి కదా. అందుకనే దేవుని సన్నిధిలో సమయం అంతా నాదేలని నువ్వు అనుకోవద్దు. ఒకానొక సమయం ఉంది, యెహోవా చేతికి చిక్కుట బహుభయంకరము. ఎందుకంటే ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క అనేది ఒకటి ఉన్నదనేది మనము మర్చిపోకూడదట. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మర్చిపోయి తాపీగా ఉన్నాడు ఒక ఆయన, పెద్ద మనిషి. ఎవరైనా? దావీదు గారు. నేను మంచిగా ఉన్నానులే, నేను చేసింది ఎంత 2 పాపాలేలే, క్షమిస్తాడులే, భక్తుడులే అనుకున్నాడు. మొత్తానికి ఏం తీసుకొచ్చాడు ఆయన? మొత్తాన్ని ఎలా తీసుకొచ్చాడయ్యారనంటే దావీదు గారు పరుపు తేలి ఆడే అంత దుఃఖానికి కారకుడుగా దావీదుని నిలబెట్టేశాడు దేవుడు.